తెలుగు సినీ పరిశ్రమలో నవ్వును చిరునామాగా మారిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శాలువాతో ఆయన్ని సన్మానించారు. ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొని ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విశిష్ట సినీ ప్రస్థానం కలిగిన బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు పెరిగినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. తెలుగు సినిమా పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చే మొహం బ్రహ్మానందమే అన్న మాట మరోసారి నిజమైంది. తెరపైన ఆయన కనిపిస్తే చాలు, ఒక్క డైలాగ్ లేకపోయినా థియేటర్లు నవ్వులతో మార్మోగుతాయి. నేటి సోషల్ మీడియా యుగంలోనూ మీమ్స్కు ఆయనే ప్రాణం కావడం బ్రహ్మీకి ఉన్న క్రేజ్కి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా పాల్గొని శాలువాతో బ్రహ్మానందాన్ని సన్మానించారు. బ్రహ్మానందంలో నేను కమెడియన్ని చూడలేదు, గొప్ప నటుడిని మాత్రమే చూశా. ఆయన్ని నిత్యం తలుచుకొని తెలుగువాడు ఉండడు అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, పృథ్వీరాజ్, రచ్చరవి, సంపూర్ణేష్ బాబు, ప్రగతి తదితర సినీ ప్రముఖులు పాల్గొని బ్రహ్మానందంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేడుకల చివర్లో బ్రహ్మానందం చేసిన ఎమోషనల్ స్పీచ్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. 42 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగగలిగానంటే అది నా గొప్పతనం కాదు, ప్రేక్షకులది అంటూ వినమ్రతతో మాట్లాడారు. తన సినీ ప్రయాణానికి కారణమైన దర్శకుడు జంధ్యాల, నటుడు చిరంజీవి, నిర్మాత డి. రామానాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'ఆహనా పెళ్లంట' సినిమాతో తనకు వచ్చిన గుర్తింపు గురించి గుర్తు చేస్తూ ఆ విజయమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని గుర్తు చేసుకున్నారు.